పరిశ్రమలకు వినియోగించే శీతలీకరణ కంప్రెసర్ల తయారీలో పేరొందిన జపాన్ సంస్థ మయేకవా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఆ సంస్థ చైర్మన్ యోషిరో తనకా సుమారు 1000 కోట్ల వ్యయంతో నవ్యాంధ్రలో యూనిట్ నెలకొల్పాలని భావిస్తున్నట్లు తెలిపారు. తయారీ రంగంలో ప్రసిద్ధిగాంచిన జపాన్ కంపెనీ మయేకవా చైర్మన్ యోషిరో తనకా విజయవాడలోని సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. కంప్రెసర్లు, శీతలీకరణ వ్యవస్థ, హీట్ పంపులు, ఫ్రీజర్లు, గ్యాస్ కంప్రెసర్లు, ఫుడ్ రోబోటిక్స్ తయారీలో తమకున్న నైపుణ్యాన్ని యోషిరో చంద్రబాబుకు వివరించారు. చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్లోనూ, ఆయిల్, గ్యాస్, కెమికల్ రంగాలకు, సముద్ర షిప్పింగ్కు, చేపల వేట అనంతరం అవసరమైన శీతలీకరణ పరికరాల ఉత్పత్తిలోనూ, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణంలోనూ మయేకవా అద్భుత ప్రగతి సాధించిందని యోషిరో వివరించారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్న లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు, పర్యావరణ అనుకూల విద్యుత్ ఆదా చేసే విధానాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. రెండంకెల వృద్ధితో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు ఎంతో అనుకూలమని మయేకవా బృందానికి ముఖ్యమంత్రి తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని సంకల్పించినట్టు, ఈ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆక్వాకల్చర్, హార్టికల్చర్, డైరీ ఉత్పత్తులతో రాష్ట్రానికి తిరుగులేదని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతులు చేసేలా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని తీర్చిదిద్దదలిచినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు అవసరమైన కంప్రెసర్ల మార్కెట్ 2019 నాటికి $50 బిలియన్ చేరుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల నిర్వహణ సంస్థలో భాగస్వామిగా చేరి కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాల్సిందిగా మయేకవా బృందానికి సీఎం ప్రతిపాదించారు. సుమారు 1000 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలో యూనిట్ నెలకొల్పాలని మయేకవా భావిస్తున్నట్లు యోషిరో తెలిపారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పురోగతి ప్రధానంగా కోల్డ్ చైన్లు, స్టోరేజ్లపై ఆధారపడి ఉన్నందున మయేకవా రాకతో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకెళ్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.